మరి మీరు చూస్తే ఆ శిలలు అనేవి కరిగి భూమి లోపల అంత వేడి ఉంటుందన్నమాట. దగ్గర దగ్గర 800 నుంచి 1200 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. దానిలో డిఫరెంట్ గ్యాసెస్ ఉంటాయి. అవన్నీ అటు భూమి అంతర్భాగంలో అగ్నిపర్వతం లోపల ఉన్నప్పుడు దాన్ని మ్యాగ్మా అంటాం, శిలాద్రవాన్ని. ఎప్పుడైతే ఇది బయటకు వస్తుందో, ఓపెనింగ్ నుండి బయటకు వస్తుందో అగ్నిపర్వతం నుండి భూ ఉపరితలం మీదకి వచ్చినప్పుడు దాన్ని లావా అంటాం. ఈ శిలాద్రవం గట్టిపడిన తర్వాత దాంట్లో ఉన్న వాయువులన్నీ వాతావరణంలో భూవాతావరణం వెళ్ళిపోయిన తర్వాత గట్టిపడిన తర్వాత రాళ్ళు మట్టి అనేది ఏర్పడుతుంది. సో దాన్ని ఆధారం చేసుకొని హైడ్రోజియాలజిస్టు మనకు భూమి లోపల ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి రాళ్ళల్లో నీళ్లు నిల్వ ఎక్కువగా ఉంటాయి, ఎలాంటి రాళ్ళల్లో ఉండవు, నల్లరాయికి ఎందుకు మనం మంచిది కాదు అని అంటాం. బోర్ వేసినప్పుడు నల్లరాయి వస్తే అసలు నీళ్ళే రావు అని రైతులు నమ్ముతుంటారు. అది నిజమేనా? మరి అట్లా అని చెప్పి నల్లరాయి ఉన్న చోట నీళ్ళు నడుస్తలేవు, బోర్లు నడుస్తాయి కదా. కాకపోతే నల్లరాయి ఉన్న దగ్గర చాలా దానికి కంప్రెసివ్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. అది బేసిక్ ఇగ్నియస్ రాక్. అయితే రాళ్ళలో ఏముంటాయి అంటే ఇగ్నియస్ రాక్ 2 రకాలు ఉంటాయి. యాసిడ్ ఇగ్నియస్ రాక్స్, బేసిక్ ఇగ్నియస్. యాసిడ్ ఇగ్నియస్ రాక్స్ అంటే సిలికా అండ్ అల్యూమినియం ఎలిమెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది. లైట్ కలర్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నా షర్ట్ కలర్లా ఉంటాయి. ఇది బ్లాక్ కలర్ కదా. బ్లాక్ కలర్ అంటే డోలరైట్ అనుకోండి, ఇదైతే గ్రనైట్ అనుకోండి. అట్లా గ్రనైట్లో అసలు నీళ్ళే ఉండవు. నీళ్ళు ఎందుకు ఉండవు అంటే ప్రైమరీ ఓపెనింగ్స్ ఉంటాయి. ఎప్పుడైతే అది రాయి పుట్టినప్పుడు దాంట్లో ఓపెనింగ్స్ అనేది డెవలప్